షాషా మమ్మీ టమాటా రైస్ ఎలా ఉంది? మంచిగా బాగుంది మమ్మీ. బయటికి స్మెల్ వచ్చేసింది కానీ తింటే అదిరిపోతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ క్వీన్ కిచెన్. ఈరోజు ఇంటిలో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా తక్కువ టైంలో తయారయ్యే టమాటా రైస్. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా హోటల్ స్టైల్ టేస్టీ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. చివరి వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ గ్యారంటీ. ముందుగా మనం ఒక కడాయి తీసుకుని దానిలో 1 స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సన్నగా చీల్చుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయ్యాక కొన్ని టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుని వాటిపై లేయర్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటాస్ తీసుకుని ఇట్లా ప్యూర్ చేసుకుని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనం దానిలో టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మరలా 2 మినిట్స్ అవన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. గరిటె పెట్టి అంతా ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రప్పించాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంత ఈజీగా ఇంత టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.